మొన్నటి వరకు పిఠాపురం అనగానే గుర్తొచ్చేది మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచాక నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యత తగ్గిపోతోందనే నిరాశలో ఉన్నారు ఆయన అనుచరులు. దీనికి తోడు పలు సందర్భాల్లో అటు జనసేన శ్రేణులు ఇటు వర్మ అనుచరులకు మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఇక తాజాగా సంక్రాంతి పండుగ వేళ కూడా టీడీపీ జనసేన నాయకులు కోడిపందాల బరుల విషయంలో పోటీ పడుతున్నట్టు సమాచారం. వేర్వేరుగా బరులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలి సంక్రాంతి కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే కార్యక్రమం పేరుతో పందాలు ప్రారంభించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తామే బరులను ఏర్పాటు చేస్తామంటూ జనసేన కార్యకర్తలు చెబుతున్నారట. ఇక పిఠాపురంలో స్థానిక వైఎస్ఆర్ గార్డెన్లో టీడీపీ జనసేన వేర్వేరుగా బరులు ఏర్పాటు చేస్తున్నారట. మరోవైపు తాను ఈ కోడి పందాలకు వ్యతిరేకమని పవన్ చెబుతున్నారు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారని, యువత చెడు మార్గంలో పయనిస్తున్నారని కూడా అంటున్నారాయన. ఇదిలా ఉంటే బరుల విషయంలో జనసేన టీడీపీ నాయకులు చీలిపోయారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ బరులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వర్మ నియోజకవర్గంలో తనకు ఎదురులేదని అంటున్నారు. కానీ చిత్రం ఏంటంటే వర్మ అనుచర వర్గానికి చెందిన బరులను పోలీసులు ఇటీవల ధ్వంసం చేశారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున వేసిన బరిని ఓ సిఐ స్థాయి పోలీసు తొలగించేశారు. రాత్రికి రాత్రే జరిగిన ఈ ఘటన గత 2 రోజులుగా రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. ఈ క్రమంలో వర్మ ఏదో ఒకటి తేల్చుకుంటామని చెబుతున్నారు. అయితే ఇవన్నీ అంతర్గతంగానే సాగుతున్నాయి. ఎక్కడా ఎవ్వరూ బయటపడడం లేదు. ఇక ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మ కొంత అసంతృప్తితోనే ఉన్నారు. ఇస్తామన్న పదవిని ఇవ్వకపోగా కనీస ప్రాధాన్యత కూడా దక్కలేదనే నిరాశలో ఉన్నారట. పైగా జనసేన నాయకుల నుంచి కూడా ఆయనకు పలుమార్లు అవమానాలు ఎదురయ్యాయనే వార్తలు వినిపించాయి. దీంతో వర్మ గత 4 నెలలుగా అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని రాజకీయ నేతలు పలుమార్లు చర్చించారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వర్మకు షాకులు తగులుతున్న టైంలో పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వర్మను స్వయంగా ఆహ్వానించి తనతో పాటు వేదికపై కూర్చోబెట్టుకున్నారు. దీంతో వర్మ ఖుషి అయ్యారట. అయితే దీనికి ముందు జరిగిన చర్చల వ్యవహారంపైనే ఆసక్తి నెలకొంది. పిఠాపురానికి వచ్చిన పవన్ కళ్యాణ్ను ముందుగానే వర్మ భేటీ అయినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో వర్మకు పవన్ కళ్యాణ్ నుంచి బలమైన హామీ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వర్మ దేనికోసమైతే వేచి చూస్తున్నారో అదే ఆయనకు వరంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి టికెట్ను త్యాగం చేయాల్సి వచ్చినప్పటికీ చంద్రబాబు వర్మకు బలమైన హామీ ఇచ్చారు. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ మంత్రివర్గంలో చోటు లభించలేదు. అలాగని వర్మ ఎక్కడా బయటపడలేదు, ఎక్కడా కూడా యాగీ చేయలేదు. ఇక ఈ వ్యవహారం నాంచుతున్న క్రమంలో పవన్ నుంచి గట్టి హామీ లభించినట్టు తెలుస్తోంది. క్షత్రియ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ పదవిని సృష్టించి ఆ పదవిని వర్మకిచ్చే ఆలోచన ఉందని వర్మ అనుచరులు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ నుంచి బలమైన హామీ దక్కిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంక్తో కూడిన పదవిగా కూడా చెప్తున్నారు. అందుకే తాజా కార్యక్రమంలో వర్మ ఖుషి అయినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో, ప్రభుత్వం దీని కార్యాచరణ ఎలా మొదలు పెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.